మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవములైన యేసయ్యా, మీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం. గడిచిన 11వ నెల నుండి ఈ నెల 12వ నెల 7వ తారీఖు వరకు ప్రార్థన చేస్తున్నాం. కట్టి పాపవలి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, మీకే వందనములు స్తోత్రములు తెలియజేస్తున్నాం. నీ మందిరములో నివసించు వారి ధనిలు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మంది రావడం ఉండటం నాకు ఇష్టమని మీరు ఇచ్చిన వాక్యం, మీ వాగ్దానానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ మందిరానికి నడిపించబడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గొప్ప మందిరము, ఈ గ్రేస్ బాప్టిస్ట్ మందిరము కట్టించిన సురేష్ బాబు గారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాధవరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుని స్వస్థపరచండి, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది ఇచ్చే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యం చేసినందుకు స్తోత్రాలు. సురాజుల గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 23వ తారీఖు జరగబోతున్న మందిర వార్షికోత్సవం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఘనంగా ఆ పండుగను జరిపించుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ఈ నెల 25వ తేదీ జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 31వ తేదీ జరుగుతున్న ప్రభా నూతన సంవత్సర ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ కూడా మీరు దీవించండి. సంఘంలో వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం, పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రభా ఉద్యోగం చేస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వ్యాపారంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, కష్టార్జితం చేస్తూ ఆటోల మీద, బండ్ల మీద, ఇంకా రకరకాల ప్రయాణాలు చేస్తూ పనులకు వెళ్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు, అద్భుతములు చేసే తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా మందిరములో ప్రభా మీ సన్నిధిలో గడుపుట, మందిరములో గడుపుట ఎంతో ఆశీర్వాదం చెప్పినారు తండ్రి. మందిరములో నివసించు వారి తండ్రి, మందిరములో తండ్రి ఆరాధన చేయవారి తండ్రి అని మీరు చెప్పిన మాటలే స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రక్షణ పొందని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మారు మనసు పొందని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. కంటి ఆపరేషన్ చేయించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కావాల్సిన స్వస్థత ఇచ్చారు, మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కావాల్సిన మంచి తండ్రి జ్ఞానం దయచేయండి, తెలివిని దయచేయండి. ఈ రోజు జరుగుతున్నటువంటి మొదటి విశ్రాంతి ఆరాధనలో మీ సన్నిధిని, మీ మహిమను చూడడానికి సహాయం చేయమని చేతులతో చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేసిన, కార్మికుల కొరకు ప్రార్థన చేసిన, ప్రయాణాల్లో బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, అలాగే కష్టాల్లో, శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేసినాం. అలాగే తండ్రి మంచి ప్లేస్మెంట్ కొరకు MBBS చదువుతున్న వారి కొరకు ప్రార్థన చేసినాం. అలాగే PG చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. కుటుంబాల వారికి మీ సన్నిధికి నడిపించబడడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకించి వారి దేశం స్వస్థపరుస్తుందని మీరు ఇచ్చిన వాక్యంకి వాగ్దానం చేసి స్తోత్రాలు. ఈ సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్న బిడ్డలకు ప్రార్థన చేసిన, ఇంకా రక్షింపబడని వారు మీ రక్షణ పొందడానికి సహాయం దయచేయమని ఈ రోజు జరుగుతున్న ఆరాధనలో పాటల్లో సహాయం చేశారు, వాక్య భాగంలో సహాయం చేశారు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని వాక్య భాగములు మనము చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి
7 వచనాల వరకు టీచర్ గారు వాక్యం చదువుతారు. 2వ అధ్యాయము లూకా రాసిన సువార్త 1వ వచనం నుండి 7 వచనముల వరకు విజయమ్మ గారు ఉన్నారు. వారు 7 వచనాలు వాక్యం చదివి మనకు వినిపిస్తారు. తర్వాత 8 నుండి 14 వరకు మరొకరు చదవడానికి సిద్ధంగా ఉంటారు. 2, 1 నుంచి 7. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఘం రాయవలెనని కైసరు అగస్తువలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియాయు దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తన భార్యకు ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల దొడ్డిలో పరుండ పెట్టెను. దేవుడు తన పశువులకు దీవించు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు కృష్ణవేణి వాక్యం చదువు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎదుగు వచ్చి పిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మరి ఒక తట్లో పండుకొని మీరు చూచితరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధంగా నిర్మించున్నాడు. మరొక వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయము 14 వచనం నుండి 20 వచనం వరకు సోని వాక్యం చదువు. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమేను మద్యమేను త్రాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల
అదే అధ్యాయము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు ప్రారంభం చదువుతుంది. లూకా 1:26-28 వరకు. చేరువచ్చిన అందరికీ ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా రావడానికి గల కారణాలు ఏంటో ఈరోజు చూద్దాం. ఇంకా కొద్ది రోజుల్లో మనము క్రిస్మస్లోకి అడుగు పెట్టబోతున్నాం.